Hi friends, this is Ravi Vide. Rheumatoid arthritis, psoriasis, myositis ఇంకా ఇలాగ అనేక ఆటోఇమ్యూన్ జబ్బుల కోసం మేము డైట్ ఇచ్చినప్పుడు చాలామంది డైట్ని వాళ్ళ వేలో ఫాలో అవుతుంటారు. అలాగే కిడ్నీ సమస్యలని రివర్స్ చేయడానికి కిడ్నీ డైట్ ఇచ్చినప్పుడు ఆ కిడ్నీ డైట్ కూడా కొంతమంది కొంచెం మాడిఫై చేసేస్తుంటారు యాక్చువల్లీ. అలాగే డయాబెటీస్ కానీ లివర్ ఇష్యూస్ని ఫిక్స్ చేయడం కోసం కానీ డైట్ సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు కొంతమంది కరెక్ట్గా ఈ డైట్స్ని ఫాలో అవ్వరు. వాళ్ళు ఫాలో అవుతున్నాం అనుకుంటూ ఉంటారు. ఫాలో అప్ చేసినప్పుడు కూడా మీ డైట్ చాలా చక్కగా ఫాలో అయ్యాం, అయినా కూడా మాకు రిజల్ట్స్ రావట్లేదని కొంతమంది అంటుంటారు. బట్ రివ్యూస్ చేస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ డైట్ చేయడంలో చాలా మిస్టేక్స్ కనిపిస్తూ ఉంటాయి. ఐదర్ వాళ్ళు సప్లిమెంట్స్ అన్నా కొన్ని మాత్రమే సప్లిమెంట్స్ వాడుతుంటారు, వాళ్ళు సెలెక్టివ్గా ఉంటారు. వాళ్ళు మేము ఇచ్చిన ట్రీట్మెంట్ ప్లాన్లో ఇంగ్లీష్ మెడిసిన్స్ ఉంటే కొంచెం ఆ ఇంగ్లీష్ మెడిసిన్ పక్కకి తప్పించేస్తుంటారు, లేకపోతే కొన్ని సప్లిమెంట్స్ వాడి కొన్ని సప్లిమెంట్స్ వాడదు. లేకపోతే డైట్ విషయంలో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారో లేకపోతే అర్థం చేసుకున్నట్లు చెప్తారో మాకు అర్థం కాదు. కానీ చాలామంది ఏది వాడకూడదు అంటామో అది వాడేస్తుంటారు. సో కరెక్ట్గా డైట్ ఫాలో అవ్వకుండా కూడా కరెక్ట్గా డైట్ ఫాలో అవుతున్నాం అనే అజంప్షన్లో ఉంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళకి రిజల్ట్స్ రావు. అందుకనే చాలామంది విషయంలో మేము ఎందుకన్నా మంచిది, ముఖ్యంగా సీరియస్ ఇష్యూ ఉన్న వాళ్ళ విషయంలో, అంటే చాలా సీరియస్ కిడ్నీ ఇష్యూస్, చాలా తక్కువ ఉంది ఈజీఎఫ్ఆర్, రోజు రోజుకి తగ్గిపోతుంది, లేకపోతే చాలా సీరియస్ లెవెల్ ఆఫ్ ఆటోఇమ్యూన్ అంటే రూమటాయిడ్ ఆర్థరైటిస్ చాలా హై లెవెల్లో ఉండడం, లేకపోతే యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ చాలా హై అమౌంట్స్ ఉండడం, ఇలాగా ఉన్నప్పుడు ఎస్పెషల్లీ ఇలాగ చాలా సీరియస్ మోడ్లో ఉన్నప్పుడు కొంతకాలం పాటు అట్లీస్ట్ 1 వీక్ అయినా సరే మా వెల్నెస్ సెంటర్లో ఉంటే మీకు ఆ డైట్ ఎలా చేయాలి, సప్లిమెంట్స్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలాగ ఫాలో అయితే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, ఎలాంటి విషయాలు తెలుస్తాయి, ఎలా వండుకోవాలి అనే విషయం కూడా మీకు తెలుస్తుంది అని అంటూ ఉంటాం. సో అందువల్ల ఎస్పెషల్లీ కిడ్నీ పేషెంట్స్ విషయంలో ముఖ్యంగా చాలా ఈజీఎఫ్ఆర్ బాగా తగ్గిపోతుంది, చాలా ఇది ఫ్యూచర్లో చాలా రిస్క్ ఉంది, డయాలసిస్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది అన్నప్పుడు డెఫినెట్లీ ఒకసారి వెల్నెస్ సెంటర్లో వచ్చి జాయిన్ అయితే మంచిదని చెప్తూ ఉంటాం. సో అలాగా ఒక పేషెంట్ రావడం జరిగింది. ఆ పేషెంట్ ఒక 1 వీక్ ఉండడం జరిగింది. పేషెంట్ వచ్చిన మొదటి రోజున వెళ్ళిపోయే 7th రోజున అంటే 6 డేస్లో ఆవిడ రిపోర్ట్స్ ఏ విధంగా చేంజ్ అయినాయి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఒకటి మేము చేసేది ఎలా ఉంటుందంటే, నా డైట్ ఒకటి ఇవ్వడం, సప్లిమెంట్స్ ఇవ్వడం మాత్రమే కాదు, ఏదైతే ఆ డిసీజ్ ఉంటుందో ఆ డిసీజ్ని ఫ్లేరప్ వచ్చేలా ఏవైతే చేస్తున్న ఫ్యాక్టర్స్ ఉంటాయో వాటిని కూడా తగ్గిస్తాం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికన్నా కిడ్నీ ఈజీఎఫ్ఆర్ తగ్గిపోతుంది అంటే కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తామంటే కిడ్నీ ఫంక్షనింగ్ బెటర్ అయ్యేలాగా, కిడ్నీస్ బాగా అయ్యేలాగా డైట్ ఇస్తూనే సప్లిమెంట్స్ ఇస్తూనే అలాగే కిడ్నీ ఫంక్షనింగ్ని ఏమి దెబ్బతీస్తున్నాయి ఆ ఫ్యాక్టర్స్ని కూడా కరెక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ అన్కంట్రోల్డ్గా ఉందనుకోండి, అప్పుడు కిడ్నీస్ పాడవుతూ ఉంటాయి. సో బీపీని కంట్రోల్లో పెట్టాలి, ఆ కంట్రోల్లో పెడుతూనే ఈ డైట్ అది ఇచ్చి కిడ్నీస్ని హీల్ చేయాలి. సో నేను మీకు ఆల్రెడీ చెప్పినట్లు మా వేదాంశ సెంటర్లో ఎలాగంటే అటు అలోపతిక్ డాక్టర్స్ ఉంటారు, ఇటు ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటారు, ఇటు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉంటారు. మేమేంటంటే ఇలాగ బీపీని కంట్రోల్లో పెట్టడం, డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టడం అనేది అలోపతిక్ మెడికేషన్ ద్వారా ఎప్పటి వరకు చేయాలో అప్పటి వరకు చేసి, అండ్ అట్ ద సేమ్ టైం సప్లిమెంట్స్ అండ్ డైట్ ద్వారా ఫిక్స్ చేసి మెల్లిగా అలోపతిక్ మెడికేషన్ నుంచి బయటికి తీసుకొస్తాం అన్నమాట. అది ఇక్కడ జరిగే ప్రాసెస్ ఇది. అండ్ మీన్ టైం సేమ్ అదే పేషెంట్కి ఇక్కడ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా ప్యారలల్గా అందించడం జరుగుతుంది. సో ఇవి ఇంకా ఎఫెక్టివ్గా మా ట్రీట్మెంట్స్ పనిచేసేలా చేస్తుంటాయి అన్నమాట. సో పేషెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు 14th జూలై మొన్న లాస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ యొక్క బీపీ ఆ రోజున 152/90 ఉంది. మీరు ఇక్కడ స్క్రీన్లో చూడొచ్చు. ఇది 152/90 అనేది చాలా చాలా ఎక్కువ బీపీ యాక్చువల్లీ. సో ఇంత ఎక్కువ బీపీ కూడా కిడ్నీస్కి మంచిది కాదు. సో దానిని డైట్ కూడా బీపీని తగ్గిస్తుంటుంది, ఇతర వేరే మెడిసిన్స్ ద్వారా కూడా మేము బీపీని తగ్గిస్తూ ఉంటాం అవసరమైనప్పుడు.
సో 152/90 ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు. ఇది సెకండ్ డే థర్డ్ డే ఎలా వచ్చిందో చూద్దాం. 152/90 ఇక్కడ మీరు చూస్తే కలర్ చాలా థిక్గా ఉంది. నెక్స్ట్ 138/93కి అది తగ్గింది, కొంచెం కలర్ లైట్గా చేంజ్ అయింది. నెక్స్ట్ 143/87కి వెళ్ళింది, ఇంకొంచెం కలర్ షేడ్ మారింది. నెక్స్ట్ డే 136/91, ఆ నెక్స్ట్ డే 127/83, పల్స్ దట్ ఏమో 75, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ బీపీ వచ్చేసింది. ఆ నెక్స్ట్ డే 126/81 అండ్ పల్స్ దట్ 76, పర్ఫెక్ట్ బీపీ వచ్చేసింది. అంటే వచ్చిన రోజుకి 6th డేకి ఆ బీపీ వేరియేషన్ చూడండి ఎంత పర్ఫెక్ట్లీ ట్రాన్సిషన్ అయిందో. ఇప్పుడు పర్ఫెక్ట్ బీపీతో ఉన్నారు ఆవిడ. సో కిడ్నీ మీద ప్రెషర్ తగ్గుతుంది ఇప్పుడు, అది కూడా కిడ్నీ హీల్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇక్కడ 14th మీరు ఇక్కడ చూస్తే 14th జూలై నాడు ఇది తీసుకున్నాం బ్లడ్ శాంపుల్. ఇది ఆ రోజున మీరు ఇక్కడ వాల్యూస్ చూస్తే మనం సెరమ్ క్రియేటిన్ చూద్దాం. ఫస్ట్ సెరమ్ క్రియేటిన్ 1.44 ఉంది. ఈ సెరమ్ క్రియేటిన్ 1.44 కాస్త ఎంతకి చేంజ్ అయింది ఇక్కడ చూడండి. 28th జూలై 28th జూలై నాడు సెరమ్ క్రియేటిన్ చూస్తే ఎంత ఉంది? 1.34. 1.44 నుంచి 1.34కి తగ్గింది 6 డేస్లో మాత్రమే. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, 6 డేస్లో తగ్గింది. ఏదో 15 డేస్ 1 month 2 months కాదు, జస్ట్ 6 డేస్లో. అలాగే మనం ఇక్కడ చూస్తే యూరిక్ యాసిడ్ 9.2 ఉన్నది పెరిగింది, ఇక్కడ 10.52 అయింది, పెరిగింది. యూరిక్ యాసిడ్ పెరగడం మంచిదా? మంచిది కాదు. ఎందుకు పెరిగింది? ఇంతకాలం పాటు కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయనే ఉద్దేశంతో అసలు నాన్ వెజ్ అనేదే టచ్ చేయడం అనేది జరగలేదు పేషెంట్. సో ఇప్పుడు నాన్ వెజ్ అనేది ఇవ్వడం జరిగింది, ఎందుకంటే కిడ్నీ హీలింగ్ జరగాలంటే నాన్ వెజ్ ప్రోటీన్స్ కావాలి. ఈ నాన్ వెజ్ ప్రోటీన్స్ వెళ్ళి కిడ్నీని రిపేర్ చేసి హీల్ చేస్తాయి. సో డెఫినెట్లీ నాన్ వెజ్ అనేది తక్కువ మోతాదులో, అంటే కిడ్నీ పనిచేసి అది ఈజీఎఫ్ఆర్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఆ అమౌంట్ డిసైడ్ అవుతుంది. అందరి కిడ్నీ పేషెంట్స్కి సేమ్ అమౌంట్ ఆఫ్ నాన్ వెజ్ ఉండదు. సో నాన్ వెజ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇంతకాలం పాటు నాన్ వెజ్ తీసుకోకపోవడం వల్ల కొంచెం డైజెషన్ అది అంత నాన్ వెజ్ని కరెక్ట్గా డైజెస్ట్ చేసుకోవడం అనేది బాడీ చేయట్లేదు. దానివల్ల కొంత యూరిక్ యాసిడ్ అనేది పెరిగింది. బట్ దాన్ని డెఫినెట్లీ ఈజీగా అడ్రస్ చేయొచ్చు. దాన్ని మనం ఇప్పుడు అడ్రస్ చేసినా పర్లేదు, కావాలంటే ఇంకా కిడ్నీ బాగా హీల్ అయ్యాక కూడా అడ్రస్ చేయొచ్చు. ఎందుకంటే యూరిక్ యాసిడ్ని అడ్రస్ చేయాలంటే కొన్ని ఎడిషనల్ సప్లిమెంట్స్, ఎడిషనల్ మెడిసిన్స్ కూడా అవసరం పడుతుంది. బట్ కిడ్నీ హీలింగ్ టైంలో వాటి మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొంచెం ఆగొచ్చు యూరిక్ యాసిడ్ని ఫిక్స్ చేయాలంటే. బట్ స్టిల్ ఈ డైట్లో ఉన్నప్పుడు కూడా దాన్ని కంట్రోల్లో పెట్టచ్చు. సో ఇది జస్ట్ ఫస్ట్ రిపోర్ట్ కాబట్టి ఇప్పుడు యూరిక్ యాసిడ్ పెరిగిందన్న విషయం తెలిసింది. సో దాన్ని బట్టి నెక్స్ట్ యాక్షన్ తీసుకోవచ్చు. సేమ్ యూరిక్ యాసిడ్ లాగానే యూరియా కూడా లైట్గా పెరిగింది. ఆ రెండు కూడా పెరుగుతాయి ఇలాంటి టైంలో, ప్రోటీన్ డైజెషన్ సరిగ్గా లేనప్పుడు. బట్ స్టిల్ సెరమ్ క్రియేటిన్ అనేది తగ్గింది, అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అండ్ మీరు నెక్స్ట్ ఈజీఎఫ్ఆర్ సంగతి చూద్దాం మనం. ఇక్కడ ఈజీఎఫ్ఆర్ అనేది వచ్చినప్పుడు 53 years ఫీమేల్ వచ్చినప్పుడు ఇక్కడ ఈజీఎఫ్ఆర్ 43 ఉంది. ఎప్పుడు తీసుకున్నాం కలెక్షన్? ఈ శాంపుల్ కలెక్షన్ జరిగింది 14th జూలై. సో 14th జూలై నాడు తీసుకున్నది. మళ్ళీ 7 days పోయాక చూస్తే ఈజీఎఫ్ఆర్ 47 ఉంది 28th జూలై నాడు. అంటే ఎగ్జాక్ట్లీ 6 days రిజల్ట్ ఇది. అంటే ఆ రోజు మార్నింగ్ శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది. సో 6 daysలో 4 points ఈజీఎఫ్ఆర్ పెరిగింది. సాధారణంగా కిడ్నీ డైట్ అనేది 45 days చేయాల్సి ఉంటుంది, కొంతమందికి 60 days చేయాల్సి ఉంటుంది. అంటే సాధారణంగా 40 daysలో మ్యాక్సిమం కిడ్నీస్ హీల్ అయిపోతాయి. ఈజీఎఫ్ఆర్ అనేది మ్యాక్సిమం అమౌంట్కి రీచ్ అయిపోతుంది యాక్చువల్లీ. కొంతమంది విషయంలో కొన్ని అంటే అనుకున్న రిజల్ట్ రానప్పుడు 60 days, చాలా రేర్గా 75 days కూడా చేస్తూ ఉంటాం. బట్ సాధారణంగా 45 days అనేది ఒక మంచి టైం అనమాట ఈ కిడ్నీస్ మ్యాక్సిమం హీల్ అయిపోవడానికి. ఇది జస్ట్ 6 daysలో వచ్చిన రిజల్ట్ ఇది. సో ఈ విధంగా డైట్ కరెక్ట్గా ఫాలో అవ్వడం జరిగింది కాబట్టి మా వెల్నెస్ సెంటర్లో వితిన్ 6 days
డేస్లో వచ్చిన రిజల్ట్ ఇది. సాధారణంగా ఎవరినైనా సరే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చెక్ చేసుకోమని చెప్తాం అనమాట. కిడ్నీ ప్రొఫైల్ అంటే సెరమ్ క్రియేటినిన్, ఈజిఎఫ్ఆర్, యూరిన్ మైక్రోఆల్బమిన్ ఇవన్నీ కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చెక్ చేసుకోమని చెప్తుంటాం. ఎందుకంటే ఇవన్నీ కూడా కరెక్ట్ లెవెల్స్లోకి వస్తూ ఉండాలి, అంటే ఇంప్రూవ్ అవుతుండాలి. ఈజిఎఫ్ఆర్ వాల్యూ పెరుగుతుండాలి, సెరమ్ క్రియేటినిన్ వాల్యూ తగ్గుతుండాలి. సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నానంటే జస్ట్ 6 డేస్లో చేసి చూపించాం యాక్చువల్లీ. అంటే నిజానికి 6 డేస్లో ఇలాగ టెస్టులు చేయం మరి అంత ఫ్రీక్వెంట్గా. 15 డేస్ టైం ఇస్తే సిగ్నిఫికెంట్గా కనిపిస్తుంది. ఈజిఎఫ్ఆర్ అనేది ఒక రీజనబుల్ వాల్యూకి పెరుగుతుంది. సో చూసిన వెంటనే పేషెంట్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కోర్స్ ఈ పేషెంట్ విషయంలో ఏంటంటే కొంచెం ఆ పేషెంట్ వాజ్ నాట్ హ్యాపీ. మా సర్వీసెస్ నచ్చకపోవడం మరి ఏంటో తెలీదు. బట్ ఐ డోంట్ థింక్ ఇంత మంచి తెలిసి వచ్చినా కూడా పేషెంట్కి ఎందుకు అంత కంప్లైంట్ చేసే ధోరణి ఉందో అర్థం కాలేదు. విచ్ ఈస్ లిటిల్ అప్సెటింగ్. ఒక్కొక్కసారి సంహో అంటే చాలా కాలం నుంచి ఈ జబ్బులతో బాధపడడం వల్ల ఏంటో మేము స్ట్రిక్ట్గా ఇది డైట్ ఇది ఫాలో అవ్వాలని చెప్పినప్పుడు కొంతమంది చాలా మొండికేస్తుంటారు. నాకు ఇది కాదు, నాకు ఇది కావాలి. మేము కరెక్ట్గా లెక్క వేసి ఒక 3 దీర్ఘాయుష చపాతీలు అని ఇస్తే మాకు దీంతో పాటు ఇప్పుడు అది కావాలి, మాకు దుంపలు కావాలి అంటే డైట్లో ఉన్నాయి అడుగుతారు. బట్ మేము ఒక పర్టికులర్ ఈ పేషెంట్కి ఇది అని వేసి ఇచ్చినప్పుడు అది కరెక్ట్గా మీరు ఫాలో అయితే కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు అక్కడ వెల్నెస్ సెంటర్ కూడా వచ్చి మోడిఫికేషన్స్ మీకు తగ్గట్టు అంటే ఇంకా వచ్చే లాభం ఏముంది? సో వెల్నెస్ సెంటర్కి మీరు రండి, మీ ఇష్యూ సీరియస్గా ఉంటే డెఫినెట్లీ రండి. అండ్ వచ్చినప్పుడు ఇక్కడ మేము ఇస్తున్న డైట్ని ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వండి, మేము ఇస్తున్న సప్లిమెంట్స్ని ఎగ్జాక్ట్లీ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు డ్యామ్ షూర్గా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అందుకనే వచ్చినప్పుడు మేము బ్లడ్ టెస్టులు చేస్తాం వచ్చిన రోజునే, అలాగే మీరు వెళ్ళే రోజునే బ్లడ్ టెస్టులు చేస్తాం. ఈ రెండింటి మధ్య మీకు బెటర్మెంట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దట్స్ ఇట్ అండి. విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.